దాని మీద అందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. ఈరోజు అంటే సిఎల్పి సమావేశం, శాసనసభ పక్షం సమావేశం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పెట్టారో మీరు ఇందాక మాట్లాడిన డుమ్మా కొట్టడంలో పదే పదే మనకే సిగ్గు అనిపిస్తుంది, వాళ్ళకి ఏం అనిపించడం లేదంటే ఎమ్మెల్యేలకు అనిపిస్తుంది కాబట్టి ఆయన శాసనసభ పక్ష సమావేశం పెట్టారు. ఎమ్మెల్యేలు పదే పదే ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా వాళ్ళలో అంతర్మదనం, ఎవరో ఒకళ్ళ ద్వారా కాస్త చెవిలో వేయటం, మన ఎమ్మెల్యేలు వెళ్ళాలనుకుంటున్నారు అని చెప్పి కాస్త పెద్దిరెడ్డి గారు లాంటి వాళ్ళు ఏదో నసగటం, దాని మీద ఎవరన్నా తోక జాడిస్తారేమో అనేటటువంటి ఉద్దేశంతో ఆయన ఒక శాసనసభ పక్ష సమావేశం పెట్టారని నేను అనుకుంటున్నాను. ఇందులో మార్గనిర్దేశకత్వం లేదు, ఏమీ లేదు, అక్కడ మార్గము లేదు, నిర్దేశము లేదు, ఏది ఉండదు. కంట్రోల్ చెయ్యాలి అనేటటువంటి దాన్ని మీరు ఎవరైనా సరే ఎవరైనా ఒకళ్ళిద్దరు వెళ్ళాలనేటటువంటి ఆలోచన ఉంటే అది మొగ్గలోనే తుంచేయండి. అసెంబ్లీ సమావేశాల మీద మన పాత స్టాండే, అంతకు మించి ఒక్క అడుగు కూడా మీరు వేరే రకంగా ఆలోచించొద్దని ఒక హెచ్చరిక చేయటానికి నేను పెట్టినటువంటి మీటింగ్. ఎందుకంటే హెచ్చరిక ఇక అక్కడ ఉండేది, లేకపోతే కూర్చున్నటువంటి వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి స్వేచ్ఛ ఉంటే ఫలానా కారణాల రీత్యా మనం అసెంబ్లీలో ఫైట్ చేద్దాం, లేకపోతే కౌన్సిల్లో ఇట్లా ఫైట్ చేద్దాం అని మాట్లాడి ఉండేవాళ్ళు. ఆ డెమోక్రసీ లేదు కదా. లేనప్పుడు అక్కడ ఎమ్మెల్యేలు అనేటటువంటి వాళ్ళు అసలు అక్కడ ఒక రకంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యంలో చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి కనీసం అసెంబ్లీకి మేము వెళ్తాము అని చెప్పలేని ధైర్యం లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాజకీయం చేయడం అంటే ఇది ఫక్త్ వ్యాపారం. రాజకీయం చేసేటటువంటి వాళ్ళకి ఒక ఫైర్ ఉంటుంది, ఒక పదే పదే బానిసత్వంలో ఉండడం అనేటటువంటి దాన్ని ఎవరు కూడా సహించలేరు. కానీ సహిస్తున్నారు ఎమ్మెల్యేలు అనేటువంటి వాళ్ళు కూడా అన్నారు అంటే ఫక్త్ రాజకీయం చేయదలుచుకున్నారు వీళ్ళు, అంతే తప్ప ప్రజల కోసం నిలబడాలనో ప్రజల వాయిస్ గా అసెంబ్లీకి వెళ్లాలనో వాళ్ళు అనుకోవడం లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిది ఎంత తప్పు ఉందో, ఎన్నికైనటువంటి 10 మంది ఎమ్మెల్యేల్లో కూడా అదే తప్పు ఉంది. ఇవాళ కౌన్సిల్లో కూడా మనం చూస్తున్నాం, మీరు అన్నట్లుగా ఇందాక కౌన్సిల్లో బలం ఉంది. కానీ బలం ఉన్నప్పుడు బలం ఉందని చెప్పి ఇవాళ అధికార పార్టీ వాళ్ళకి ఏమన్నా గౌరవం ఇవ్వకుండా పోతుందా? లోకేష్ గారు నేను చాలా ఆశ్చర్యపోయిన, చాలా సార్లు ఒక సాధారణ సభ్యురాలు మాట్లాడినప్పటికీ కూడా మేడం గారు ఇట్లా మాట్లాడారు, మా వివరణ ఇది అని ఎంతో మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మంత్రులు మర్యాద ఇస్తున్నారు కౌన్సిల్లో. మరి అట్లాంటప్పుడు అధికార పక్షం దాడి చేస్తుంది, అధికార పక్షం మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అనే మాట ఎట్లా అంటారు? మీరు చేసినట్లే అందరూ చేస్తారని అనుకోవడం అవసరం లేదు కదా. కౌన్సిల్లో ఎట్లా వ్యవహరిస్తున్నారు అధికార పక్షం అనేది పదే పదే ప్రజలు చూస్తున్నారు, మీరు చూస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చూస్తుంది. ఒక మర్యాద ఇచ్చి వాళ్ళ ప్రశ్నలకి సహేతుకంగా సమాధానం చెప్తూ ఉన్నప్పుడు అసెంబ్లీకి మీకు రావడానికి ఇబ్బంది ఏంటి? ప్రతిపక్ష హోదా ఇస్తేనే సమయం అనేటటువంటిది శుద్ధ అబద్ధమైనటువంటి విషయం. ప్రతి ఎమ్మెల్యేకి మాట్లాడడానికి సమయం ఉంటుంది. అన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే మాట్లాడక్కర్లేదు, ప్రతి ఎమ్మెల్యేకి సమయం ఇస్తారు. ప్రతిపక్ష నాయకుడు కాకపోయినప్పటికీ కూడా ఉన్నటువంటి ఒక లీడర్ గా, ఆ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ గా ఆయనకి సమయం ఉంటుంది. సమయం అనేటటువంటి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు మీరు అసెంబ్లీలో మాట్లాడితేనే కదా, ఇప్పుడు డిఎస్సి మీద మీరు మాట్లాడుతున్నారు, బయట మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో మాట్లాడితే మీరు మాట్లాడేది ఏంటి, అధికార పక్షం ఇస్తున్నటువంటి వివరణ ఏంటి, అసలు డిఎస్సి మీద ఎవరు ఏం చెప్తున్నారు, ఇది తెలుసుకునేటటువంటి హక్కు ప్రజలకు ఉంటుంది. అసెంబ్లీని ఏర్పరిచినందుకు మీరు మాట్లాడతారు, అధికార పార్టీ ఇస్తుంది, ప్రజలు తేల్చుకుంటారు. తప్పు జరిగిందా లేదా అనేటటువంటి ఒక డిబేట్ అసెంబ్లీలో జరగాలనేటటువంటిది ప్రజల హక్కు అయినప్పుడు ఆ హక్కును కాల రాసిన తర్వాత మీరు అసలు ప్రజాస్వామ్యంలో దేన్ని గుర్తిస్తున్నారు? రాజ్యాంగంలో ప్రతిపక్షం నిర్వహించాల్సినటువంటి పాత్ర గురించి మీరు ఎప్పుడు చదవలేదా? మరి దాన్ని ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము అసెంబ్లీకి వెళ్తామంటే మీకు అసలు మీరు రాజీనామా చేయండి, రైట్ రాయల్ గా రిజైన్ చేసేయండి. మాకు అసెంబ్లీ మీద నమ్మకం లేదు, లేకపోతే ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు, రిజైన్ చేసేయండి. అంతేగాని ఇంట్లో కూర్చుంటాం, ఎన్నికయ్యాం ఇంట్లో కూర్చుంటాం అనేటటువంటి ఈ వైఖరి ఏంటి? అసలు కౌన్సిల్కి ఎందుకు వెళ్తున్నారు మీరు? ఈ ద్వంద్వ వైఖరి ఏంటి? మీకు ఉంటే ప్రభుత్వం మీద ఒకటే వైఖరి ఉండాలి. కౌన్సిల్లోకి వెళ్తాము, కౌన్సిల్లో మాట్లాడతాం, కౌన్సిల్లో నానాయాగి చేస్తాము, సభ జరగనివ్వము. అసెంబ్లీకి వచ్చేటప్పటికి డుమ్మా కొడతాము. సమయం పడకపోతే మీడియా పాయింట్ ఉంటుంది, మీడియా విషయాల దగ్గర చెప్పాలి. ఇక్కడ విషయం ఏంటంటే అసెంబ్లీలో మాట్లాడాలంటే ఆధారాలతో మాట్లాడాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారి సమస్య. ఇది పాయింట్ కరెక్ట్. ఇది విజయ్ అన్నట్టు మీరు అన్నట్టు బయట ఇప్పుడు పొగాకు రైతుల దగ్గరికి వెళ్తారు, శుభ్రంగా తొక్కి పడేస్తారు, అక్కడ ఇష్యూ ఉండదు. కానీ అసెంబ్లీలో అట్లా కాదు కదా. డిఎస్సీ మీద మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కుదరదు, ఆధారాలతో మాట్లాడాలి అసెంబ్లీలో. అదే గొంతు పట్టుకుంటున్నది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి, వేరే ఏ కారణాలు కాదు. అసెంబ్లీకి వస్తే తన మ్యానిపులేషన్ బయటపడిపోతుంది. తన ఏదైతే కుట్ర పని అది అని ఇదని ఇప్పుడు డిఎస్సీ మీద ఎన్ని పిల్లి మొగ్గలేశారు. కమ్మ సామాజిక వర్గం వాళ్ళే మొత్తం టీచర్ పోస్టులన్నీ ఫిలప్ అయిపోయినాయి అని మాట్లాడారు ఒకరోజు. దాని మీద ఆధారాలతో తిప్పి కొట్టిన తర్వాత
మళ్ళీ ఇంకొక రకమైనటువంటి ఆరోపణ. ఇవన్నీ అసెంబ్లీలో చెల్లవు కదా. ఇష్టం ఇప్పుడు వచ్చినట్టు మాట్లాడితే అసెంబ్లీలో రికార్డు ఉంటుంది. అక్కడ ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మూడు రకాల మాటలు మార్చారండి. ఫస్ట్ ఏమో పేపర్ లీక్ అన్నారు. అసలు అక్కడ పేపరే ఉండదు లీక్ అవ్వడానికి అనేది తేలిన తర్వాత స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగినాయి, స్పోర్ట్స్ కోటాలో ఎగ్జామ్ పెట్టకుండా రిజర్వేషన్ లేకుండా ఇచ్చేశారని అది పెట్టారు. అది కూడా ఒక హారిజాంటల్ రిజర్వేషన్ పద్ధతి ప్రకారం చేసామని అధికారులే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన తర్వాత ఈ పాచికి కూడా మారట్లేదని మళ్ళీ కులం యాంగిల్ తీసుకొచ్చారు. ఇప్పుడు కోర్టుకు వెళ్తే కోర్టు మూడింటిని కాదు